ఫేస్బుక్ను బట్టి, వాట్సాప్ను బట్టి, ఆన్లైన్ బట్టి నీ బ్రతుకు మారదు, దేవుని వాక్యాన్ని బట్టి మారుతుందన్నాడు. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేత నీ బ్రతుకు మారుతుందన్నాడు. ఆ వాక్యం ఆ వాక్యం నీకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా? కీర్తనల గ్రంథము 1:1 కీర్తనల గ్రంథము 1:1 దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పగలనక రాత్రనక ఫోన్ పట్టుకొని పోసుకుంటున్నావే, ఆ ఫోన్ పక్కన పెట్టి దేవుని గ్రంథాన్ని చేతపట్టి దీవారాత్రము దాన్ని ధ్యానిస్తే దేవునికి అర్థమవుతాడు. ఏమని అర్థమవుతాడో తెలుసా? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకి వెలుగైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనే జ్ఞానం నీకు బోధపడుతుంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం రక్తం కార్చాడు, ఎవరి కోసం తన ప్రాణం పెట్టాడు అనే దేవుని గురించిన జనన మరణ పునరుత్థానములు నీకు అర్థమైతే అప్పుడు నీ కనులకు కనువిప్పు కలిగి యేసు రక్తం ద్వారా నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడు యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవమని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తావు. అప్పుడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఈ లోకంలో అన్నిటిని విసర్జించి నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నీ కడుపు మూతపడేంత వరకు దేవుని కోసం బ్రతుకుతావు. అప్పుడు నీ ప్రపంచం వేరు, నీ జ్ఞానం వేరు, నీ బుద్ధి వేరు, నీ మనసు వేరుగా ఉంటుంది. అంటే పాపం అనే బానిసత్వం నుండి స్వతంత్రుడవై స్వేచ్ఛాలోకమైన పరలోకం చేరడానికి అర్హుడివి. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని నిన్ను క్షమించాడు. ప్రియరా, ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఒకరినొకరు తెగ తిట్టుకుంటున్నారు. ఒకడు ఎస్ అనడం, ఇంకొకరు బుస్ అనడం, మరొకడు తుస్ అనడం. ఈ గ్రూపులు గొడవలు పెట్టుకోవడానికే కానీ గాడ్ని పరిచయం చేయడానికి కాదు. ఫేస్బుక్లో నాకు 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని గొప్పలు చెప్పుకునే కంటే నీ ఫేస్ తెలిసిన ఫ్రెండ్స్ని కనీసం 4 సంపాదించండి. ఆ 4 వాక్యాన్ని పంచుకోండి. ఆ 4 కలిసి 4 దిక్కులకు వెళ్ళి స్వార్థ ప్రకటించండి. అప్పుడు పరమందున్న దేవుడు సంతోషిస్తాడు, మీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆనందిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చిన బహుమానాలం మనం, దేవుని అంబుల పొదిలో బాణాలం మనం, దేవుని కోసం బ్రతికే వీరులం, ధీరులం. అలా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన మనం ఈ లోకంలో కలిసిపోయి కన్నతండ్రి